ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, సౌలు అనుదినము అతనిని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనము. డే ఆఫ్టర్ డే సాల్ సెర్చ్డ్ ఫర్ హిమ్, but God did not give David into his hands. 1 Samuel chapter 23 verse 14. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని రక్షణ కాపుదల మనకుంటే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అపవాది ఎన్ని ప్రణాళికలు వేసినా మనల్ని ఏమి చేయలేరు. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము మనల్ని ఏమీ చేయలేదు అని. అనగా దేవుని యొక్క మహాకృప మనకున్నప్పుడు, ఆయన చెయ్యి మన మీద అడ్డుగా పెట్టి ఉన్నప్పుడు మనము సురక్షితముగా జీవించగలము. ఈ రోజున ఎన్నో సమస్యలు, ఎన్నో రకాలైన శోధనలు మన చుట్టూ ఉన్న వారికి వస్తాయి, మనకి కూడా వస్తుంటాయి. అయితే అవి మనల్ని చుట్టినంత మాత్రాన మనకి ఏదో హాని జరుగుతుందని కాదు, కానీ వాటిలో నుండి మనము ప్రయాణించాల్సి ఉన్నది అని మనం తెలుసుకోవాలి. ఈరోజు లేఖన భాగమును మనం చూసినట్లయితే, సౌలు అనుదినము దావీదు కొరకు వెతుకుతూ చంపాలని చూసినా గాని దేవుడు సౌలుకు దావీదును అప్పగింపలేదు అని తెలియపరుస్తుంది. సౌలు అనగా రాజు, ఒక సామాన్యమైన వ్యక్తిని కొరకు వెతుకుతున్నప్పుడు అతడు ఏ మూలను ఉన్నా, ఏ కలుగుల్లో దాక్కున్నా తప్పకుండా దొరికి తీరాలి. ఎందుకంటే అటువంటి శక్తి రాజు కలిగి ఉన్నాడు. మన సీఎంఓ లేదా పిఎంఓ మన కొరకు వెతికితే, మన కోసం పేపర్ స్టేట్మెంట్ ఇస్తే మనం ఎన్ని రోజులు దాక్కోగలం చెప్పండి? ఖచ్చితంగా ఎవరో ఒకరు మనల్ని అప్పగించేస్తారు కదా. మరి అదేవిధంగా రాజైన సౌలు కూడా దావీదును గురించి వెతుకుతుంటే మాత్రం అతను దొరకడం లేదంట. ఏదో గుర్తుకు వచ్చినప్పుడు కాదండి, అప్పుడప్పుడు కాదు, అనుదినము దావీదును వెతుకుతున్నాడు. ఎంతోమంది గూఢాచారులు, ఎంతోమంది సైన్యము ఎక్కడున్నా వెంటనే సందేశం అందిస్తున్నారు. అయినా సౌలు దావీదుని పట్టుకోలేకపోతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఫిలిస్తీయులు కెయీలా అనే ప్రాంత ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని తెలుసుకొని కెయీలా ప్రజలను విడిపించాలని దావీదు వెళ్ళి యుద్ధం చేసి వారిని ఓడించి వారికి సహాయం చేస్తే, దావీదు వారి ప్రాంతంలో ఉన్న విషయం రాజైన సౌలునకు వారు తెలియజేశారు. ఎక్కడుందండి న్యాయం? మనం సహాయం చేస్తే తీసుకుంటారు, మన ద్వారా మేలులు పొందుకుంటారు, మరలా మనకు వెన్నుపోటు పొడుస్తారు. దీనికి కారణం మనిషి యొక్క స్వార్థం. తాను బాగుంటే చాలు, తాను బయటపడితే చాలు అనే ఆలోచన. కెయీలా ప్రజలు కూడా ఆ విధంగానే ఆలోచించుంటారు. సౌలు చూస్తే రాజు, దావీదు మన ప్రాంతంలో ఉన్న విషయం చెప్పకపోతే మనల్ని ఏమైనా చేస్తాడేమో అని అనుకొని ఉండొచ్చు. ఈ రోజున మన పరిస్థితి కూడా అంతే అండి. మనతో ఉండేవారు మన పక్షమునే మాట్లాడతారు అనుకున్నవారు, మన కొరకే జీవిస్తున్నాము అని చెప్పేవారు పరిస్థితిని బట్టి మనల్ని తృణీకరిస్తారు. శ్రమలు వచ్చినప్పుడు వారి స్వార్థం వారే చూసుకుంటారు. అయితే మనుష్యులు మనకు విరోధంగా ఉన్నప్పటికీ, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారుతున్నప్పటికీ, మంచి చేస్తున్నా చెడెదురైనప్పటికీ మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు, భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మారని దేవుడు, మార్పులేని రక్షకుడు మనతోనే ఉన్నాడు. మన పక్షంగా మాట్లాడతాడు, మనల్ని వారి చేతికి అప్పగించడు. అందునిమిత్తమునే దావీదు ఈ విధంగా కీర్తిస్తున్నాడు, అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు, వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకొన్నవారు కాదు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని. అన్యులు మన శత్రువులు, మన అనారోగ్య సమస్యలు, మన ఆర్థిక ఇబ్బందులు మన మీదికి ఈ రోజున లేచిన మనల్ని పట్టుకొని కృంగదీయాలని, బలహీనపరచాలని చూస్తున్నాయేమో. అందులోనూ అవి చిన్న సమస్యలు కాకపోవచ్చేమో, బలమైనవే.
మనము వాటిని ఎదుర్కోలేనివే అయి ఉండొచ్చేమో, అయినప్పటికీ మనం దిగులు పడొద్దు. మనము నమ్మిన దేవుడు, మనతో పాటు ఉన్న దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నిత్యుడు, ఆయన మనకు సహాయకుడు. ఆయన వారి చేతికి, ఆ సమస్యల చేతికి మనల్ని అప్పగించడండి. నిజమే కావచ్చు, శ్రమలు, శోధనలు, కష్టాలు ఈ రోజున మనతో పాటు ఉన్నాయి, అయినప్పటికీ దేవుడు వాటికి మనల్ని అప్పగించలేదు. దావీదు వెంట సౌలు పడినట్లు అనుదినము అనుక్షణము మన వెంట కూడా శత్రువులు, విరోధులు, సమస్యలు పడుతున్నాయేమో, అయినా మనం కృంగిపోవద్దు. ఆ రోజు దావీదు కృంగిపోలేదు. దావీదు గుర్తించాడు, దేవుని సహాయం నాకు ఉన్నది అని. నా వెంట పడుతున్న సౌలుకు దేవుని సహాయము లేదు అని. దేవుని తోడు లేని ఈ ప్రజలు, ఆయన్ని విశ్వసించని జనులు ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు అని మనం తెలుసుకొని ధైర్యము కలిగి విశ్వాసముతో, బలముతో ఈ జీవిత యాత్రను సాగించుదాం. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవ, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, మీ యొక్క ఘనమైన, ప్రశస్తమైన, అమూల్యమైన, శ్రేష్టమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఉన్నవాడవు, అనువాడవు, గొప్ప దేవుడవు, మా ప్రార్థన వినే దేవుడవు, మా మొరలకు చెవియొగ్గే దేవుడవు తండ్రి, మీకు వందనములు. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి సూటిగా, తేటగా అయా మమ్మల్ని ఎంతగానో బలపరిచిన మీ అమూల్యమైన వాక్కులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో వారందరినీ తండ్రి అయా మీరు బలపరిచే దేవుడవు ప్రభువా. అయా మరి సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు మమ్మల్ని తరుముతున్నప్పటికీ వాటన్నిటినీ జయించగలిగేటువంటి ధైర్యమును మేము కలిగి ఉండాలని, మీపైన విశ్వాసము కలిగి ఉండాలని వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు. అయా మరి తండ్రి అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యలను కొట్టివేయండి. సంపూర్ణ ఆరోగ్యమును వారికి దయచేయండి. మీ యొక్క శక్తి చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా ఉద్యోగ సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అయా ఉద్యోగమును, మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి నా ప్రభువా. వారు చేస్తున్న ప్రయత్నాన్ని సఫలము చేయండి. వారు చేస్తున్న ప్రార్థనను మీరు ఆలకించండి. అయా మరి తండ్రి ఉన్నతమైన స్థానంలో బిడ్డలను మీరు నిలవబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి కుటుంబములో శాంతి లేక, సమాధానము లేక అయా ఒంటరిగా నిరుత్సాహపడుతూ ఉన్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి కుటుంబములో శాంతిని, సమాధానాన్ని, సఖ్యతను అనుగ్రహించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే భాగ్యము వారికి మీరు దయచేయండి ప్రభువా. అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి సంతానము లేక బాధపడుతున్నారో వారికి తండ్రి సంతానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డలను దీవించండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ యందు భయభక్తులు కలిగి అయా జీవించుటకు మీ యొక్క కృపను అనుగ్రహించండి నా తండ్రి. అయా వరదలలో చిక్కుపోయిన కుటుంబాలు, అయా వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి ప్రభా. సమస్తాన్ని కోల్పోయినటువంటి బిడ్డలను మీరు అయా ఆదరించండి, అయా బలపరచండి. మీరున్నారనే ధైర్యమును, నిరీక్షణను బిడ్డల్లో కలిగించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తూ నష్టపోయి ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయా వారికి కలిగినటువంటి నష్టాన్ని లాభముగా మార్చండి నా ప్రభువా. అయా ఎందరైతే బిడ్డలు అవమానాల గుండా ప్రయాణిస్తున్నారో అవమానాలన్నిటిని కొట్టివేసి ఆశీర్వాదకరముగా అయా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు ప్రభా కృంగిపోతున్నారో వారికి ఓదార్పును దయచేయండి ప్రభా. ఓర్పు, సహనాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుండి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను అన్నిటినీ తండ్రి అయా మీరే కాచి కాపాడమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీ యొక్క జ్ఞానము చేత, మీ కృప చేత నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. ఒంటరిగా ఉంటుండగా వారిని మీరు ధైర్యపరచండి. వారు చేస్తున్న వారి చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి. అయా బిడ్డల ప్రయాణాలు
ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. రాకపోకల యందు తోడుగా ఉండండి. దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. సువార్థికులను మీరు బలపరచండి, సంఘాలను విస్తరింపచేయండి. అనేకులు ప్రభా మీ రక్షణ సువార్తను తండ్రి అంగీకరించి అయా వారి యొక్క కుటుంబంతో అందరూ తండ్రి రక్షించబడినట్లుగా కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు ఎబినేజర్ అయిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.